4 వాక్యాలు. రోజు 1 గంట నడవండి, సిరిధాన్యాలని తినండి. ఇంకా మీకు కొద్దిగా కృతజ్ఞతాభావం ఉంటే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు, సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఈ అద్భుత ధాన్యాల్ని ప్రసాదించిన ఆ దేవుణ్ణి ధ్యానం చేయండి. నేను దేవుణ్ణి నమ్మను, పర్వాలేదు, దేవుడు లేడు, దేవుడు లేడు, లేడు, లేడు అనే ధ్యానం చేయండి. ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ధ్యానం చేయండి. దేవుడు ఉన్నాడనో లేడనో పర్వాలేదు, హీ విల్ అండర్స్టాండ్ ఇట్, నో ప్రాబ్లం. కానీ ధ్యానం మాత్రం చేయండి. మీ ఊపిరిని మీరు ఆ 15 నిమిషాలు లోపలికి పోవటం, బయటికి రావటం గమనించండి. ఎందుకు గమనించాలి? అదే అద్భుతమైన యోగం. ద్రవ్యాతీత ప్రపంచాన్ని ద్రవ్య ప్రపంచానికి, ద్రవ్య ప్రపంచాన్ని ద్రవ్యాతీత ప్రపంచానికి తీసుకెళ్లేదే ఈ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ గ్లూకోజును ఆమ్లీకరణ అంటే ఆమ్లజనకంతో భస్మం చేసి ఇంగాలామ్లాన్ని, కార్బన్ డయాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ రూపంలో ఉన్న శక్తిని ఏటీపీగా తయారు చేసి ఈ శ్వాసకోశంలో అంటే రక్తం మీద ఉన్న ఆక్సిజన్ను, జీవకోశంలో ఉన్న గ్లూకోజ్ను భస్మం చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తే జీవశక్తి. ఈ గ్లూకోజ్లో ఎవరు శక్తి నింపారు? కిరణజన్య సంయోగ క్రియలో సూర్యుని శక్తిని, ఇంగాలామ్లము, నీళ్లను కూడ్చి కిరణజన్య సంయోగ క్రియలో ఆ శక్తిని గ్లూకోజ్లో నింపితే ద్రవ్యాతీత ప్రపంచం ద్రవ్య ప్రపంచానికి మారింది. ఈ ద్రవ్య ప్రపంచం మళ్ళా ద్రవ్యాతీత ప్రపంచానికి మారేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించటం యోగక్రియ, నిజమైన యోగక్రియ. యోగం అంటే ఏమిటి? 2 విభిన్నమైన పదార్థాల్ని, అంశాల్ని కూర్చటం. ద్రవ్యాతీత ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్యాతీత ప్రపంచం. ఈ 2 విషయాల్ని గమనించాలంటే మీరు శ్వాసను గమనించాలి. కళ్ళు మూసుకొని ఆ ఉచ్ఛ్వాసాన్ని, నిశ్వాసాన్ని నిదానంగా గమనించటమే నిజమైన యోగక్రియ. అందుకే అందరూ ధ్యానం చేయండి. మీకు మానసిక రోగాలు సమేతం నాశనం కావాలంటే ప్రతిదినము 15 నిమిషాలు, ఉదయం సాయంకాలం. ఎందుకు? ఉదయం సూర్యుడు రాత్రిని ఛేదించుకొని వెలుగునిస్తాడు. సూర్యోదయ సమయంలో ఆ ఉషస్సులో, ఆ ప్రభస్సు బయలుదేరే పదాల్లోనే యోగం ఉంది. వెలుతురు నుంచి చీకటి, చీకటి నుంచి వెలుతురు, అదే యోగ సమయం. సూర్యోదయం, సూర్యాస్తమయం. అందుకే అర్ఘ్యమిచ్చేది ఆ 2 సమయాలు. నుంచి చీకటి, చీకటి నుంచి వెలుతురు. వెలుతురు కావాలి, చీకటి కావాలి. నిద్ర సరిగ్గా రావటం లేదు ప్రజలకు. ఎందుకంటే మనం రాత్రిని రాత్రిగా ఉంచుకోకుండా లైట్లు వేసుకొని జీవనం చేస్తున్నాం. మీకు నిజంగా మంచి నిద్ర కావాలంటే మీ బెడ్రూముల్లో నల్లటి కర్టన్లు వేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట లైట్ ఉంది, లైట్లు ఎవరు ఆఫ్ చేయట్లేదు ఊర్లలో. సో నల్ల కర్టన్స్ మీ బెడ్రూమ్కి మాత్రం వేసుకోండి. అట్లీస్ట్ రాత్రి ఆ బెడ్రూమ్లో లైట్లన్నీ తీసేయండి, మీ ఫోన్లన్నీ దూరం పెట్టేయండి, మీ బెడ్రూముల్లో పెట్టుకోండి, కంప్యూటర్లు పెట్టకండి. ఒక్క లైట్ ముక్క కూడాను రాకుండా ఉంటే మీకు వచ్చే నిద్ర నిజమైన గాఢ నిద్ర. ఆ నిద్ర మీరు సరిగ్గా 5 గంటలు పోతే చాలు, మీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే నిద్ర లేకుండా మీకు రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది. లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్, యువకులు యువతులు నిద్ర లేదు అని ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. అది వైజ్ఞానికం కాదు. మీరు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకుంటే మీ నరాలు మరీ దౌర్బల్యమైపోతాయి కొన్ని రోజుల్లో. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మీరు చేయాల్సింది ఇంతే. మళ్ళా ఇంతే అంటున్నాడు వీడు. ఇంతే. 1 గంట నడవండి, చీకట్లో పడుకోండి, అద్భుతమైన నిద్ర మీ సొంతం.
దాని తర్వాత ఉదయం లేస్తే మీకు ఆరోగ్యం నరనరాల్లో పారుతుంది. ఇది గ్యారెంటీ నాది.